సిట్టింగ్ ని కాదని పక్క నియోజకవర్గ నాయకుడికి టికెట్ ఇచ్చారు. ఓడిపోగానే ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. టికెట్ ఇవ్వనప్పుడు నాకేం పట్టిందన్నట్లు ఉంటున్నారు పాత నాయకుడు. దీంతో మంచి చెడ్డ పట్టించుకునేవారు లేక అనాథలా మారిపోయింది అక్కడి కేడర్. బెజవాడ నడిబొడ్డున ఉన్న నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగయ్యేలా ఉందా? ఇన్నేళ్లు అంతా తానే నడిపించిన ఆ నాయకుడు ఎక్కడ? బెజవాడ నడిబొడ్డున ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హవా నడిచింది. కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ హోదాలో కూడా పనిచేశారు మల్లాది విష్ణు. ఏ డివిజన్కి వెళ్లినా అప్పట్లో వైసీపీ కార్పొరేటర్లే కనిపించేవారు. అధికార యంత్రాంగంలో వైసీపీ నేతలు చెప్పిందే వేదంగా నడిచేది. అలాంటి చోట ఇప్పుడు ఆ పార్టీ ఉందా లేదా అనే అనుమానం వస్తోంది అందరికీ. గత ఏడాది జరిగిన ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కాదని అప్పటి విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కి సెంట్రల్ టికెట్ ఇచ్చారు. కేవలం ఎన్నికలకు నెల ముందు నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన వెల్లంపల్లి ఎలాంటి ప్రభావం చూపలేక భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన కొన్నాళ్లకే వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించిన ఆఫీసుని మూసివేసి పశ్చిమ నియోజకవర్గానికి తిరిగి వెళ్లిపోయారు. ఆనాటి నుంచి వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరికొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ మారిపోయారు. మల్లాది విష్ణు కూడా గతంలోలా నియోజకవర్గంలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అధిష్టానం పిలుపుతో కరెంటు బిల్లుల పెంపుపై ధర్నా చౌక్లో వారం కింద ఒక కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు కూడా పత్రికా ప్రకటనలు ఇవ్వడం, అధికారులకు ఏదో ఒక అంశంపై వినతి పత్రం ఇవ్వడం తప్ప కార్యకర్తలతో సమావేశాలు గాని, ప్రజా సమస్యలపై రోడ్డెక్కి నిరసనలు తెలపటం కానీ చేయటం లేదు మల్లాది విష్ణు. ఎక్కువగా తన వ్యాపార కార్యకలాపాలకే సమయం కేటాయిస్తూ వస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే తప్ప పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు మల్లాది విష్ణు. వెల్లంపల్లి శ్రీనివాస్కి టికెట్ ఇచ్చినప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలు తగ్గించిన విష్ణు ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న పార్టీ బలోపేతానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై వైసీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీ ఓటమి తర్వాత కొంతమంది నాయకులు కూటమి పార్టీలో చేరుతున్నారు. కార్పొరేటర్లలో ఎక్కువ మంది తమ వ్యాపారాలు దెబ్బతినకుండా ఉండేందుకు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీకి మద్దతిస్తున్నారు. కొంతమంది ఏకంగా పసుపు కండువాలు కప్పేసుకున్నారు. కొన్ని నెలల్లోనే కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ గెలుస్తామని ఆశలు వైసీపీ నేతల్లో లేకపోయినా కనీసం ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం కూడా జరగడం లేదని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉన్నా చేజేతులా వైసీపీ చెడగొట్టుకుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై దృష్టి పెడితే కానీ సమస్యలు సెట్ అయ్యేలా లేవు.